హాయ్ గుడ్ మార్నింగ్. నేను మీ పీజీఎఫ్ జనరిక్ థింగ్స్ నుంచి మాట్లాడుతున్నాను. ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్ చూసినట్లయితే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి అండ్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇవాళ మన టాపిక్ వచ్చేసి లాజికల్ థింకింగ్. లాజికల్ థింకింగ్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ లాజిక్ అంటే ఏంటి? జనరల్గా వాడు ఎందుకు మాట్లాడుతున్నాడు? ఫర్ ఎగ్జాంపుల్ దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయి అనుకో, దగ్గర ఈజీ కనెక్ట్ అవుతాడు, అది లాజిక్. లాజిక్ ఏంటిది? ఇక్కడ డబ్బులు. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమ్మాయి దగ్గరికి ఎందుకు వెళ్తున్నాడంటే వాడికి ఏమైనా కాజ్ ఉండే రీజన్ ఉంటే అది లాజిక్. కాజ్ లేకుండా రీజన్ లేకుండా లాజిక్ అనేది ఉండదు. సో ఇప్పుడు మనం లాజికల్ థింకింగ్ గురించి మాట్లాడుకున్నాం. మనం జనరల్గా ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తే లాజికల్ థింకింగ్, రీజనల్ థింకింగ్, వర్బల్, నాన్ వర్బల్ అనే సబ్జెక్ట్ గురించి వస్తుంది. అలాగే లైఫ్లో కూడా లాజికల్ థింకింగ్ అనేది లేకపోతే ఏమీ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రీసెంట్గా చూసినట్లయితే ఏదైనా సరే మనం క్వశ్చన్ వేసుకోవాలి. ఇప్పుడు నువ్వు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఎందుకు వెళ్తున్నాం అనేది ఒక కాజ్ ఉంటుంది, దాన్నే లాజికల్ థింకింగ్ అంటారు. ఇలాంటివి ఫుల్ డీటెయిల్గా డెప్త్గా చెప్తాను. చెప్పేయాలంటే ముందు మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి. థ్యాంక్ యూ. పీజీఎం జనరిక్ థింగ్స్.